పడుకుని భయపడి వచ్చాను. కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకు మెయిల్ చేయి. ఓకే. ఈవినింగ్ 6కి క్లయింట్ మీటింగ్ ఉంటుంది. కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ రెడీగా ఉంది. షూర్. ఎవరు మేడం మీరు? మేడమ్మా అరే అసలు నైట్ ఏం జరిగింది? నైట్ శంకర్ గడు గౌరీ శంకర్ అయిపోయాడు అనమాట. రే నాని ఎక్కడున్నావు? ఎక్కడే అర్జెంట్ గెస్ట్ హౌస్ దగ్గర రా. గెస్ట్ హౌస్కి రావడం ఏంట్రా? గెస్ట్ హౌస్లోనే ఉంటేనే. ఓకే. రేట్ వెళ్తున్నావు రా? ఆ మాతాజీ లొకేషన్కి రా. తను దొరుకుతుందేమో చూద్దాం. ఎక్కడెక్కడ కాదు అక్కడ. రే ఇక్కడే కదా ఆ రోజు మనం చూసాం. నువ్వు అలా సీరియస్గా చూడకరా, కంగారు పడుకో. ముందు ఎక్కడికైనా వెళ్ళిందేమో, ఎదుగుదాం కదా. మాత మాతోయ్. రే కనిపించిందా? లేదురా. నీకు? రే నువ్వు వెళ్ళి చూడు. రే ఒక సిగరెట్ ఇవ్వు. అదా వేరేది లేదా? సరే కానీ ఇక్కడ మాతాజీ అని ఎవరన్నా తెలుసా? తెలీదా? పద. సరే ఎక్కడున్నావు? భయ్యా భయ్యా ఇక్కడ మాతాజీ ఎవరన్నా తెలుసా? తెలీదన్నా. హలో అన్న ఇక్కడ ఒక మాతాజీ ఉంటుంది తెలుసా? ఇటువైపా? ఇక్కడే ఉంటుంది. అక్కడ ముందుకెళ్ళి అడిగి చూడండి. సరే థ్యాంక్స్ అన్న. సరే. ఏం చేద్దాం రా? ఇంకా దొరకదు. అర్థమైంది, వెళ్దాం పద. ఎక్కడికి రా ఇప్పుడు? ఆఫీస్కి వెళ్దామా? ఈ పరిస్థితిలో ఆఫీస్కి వెళ్ళలేం కానీ గెస్ట్ హౌస్కి పోదాం. ఏంటి ఇలా అయిపోయింది నా పరిస్థితి? ఏంట్రా అలా చూస్తున్నావు?
అది ఒకటి అడగలరా. ఏంటి? ఒకసారి రే ఏం మాట్లాడుతున్నావు? నేను నీ ఫ్రెండ్ని రా. నిన్నే అడుగుతున్నా ప్లీజ్. రే నేను నీ ఫ్రెండ్ని రా. అదేరా, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? ఒకసారి ప్లీజ్. చిన్నప్పటి నుంచి ఇక ఎన్ని చేశాను. ఒకసారి ఒకసారి ఎందుకు కొట్టావు? లేకపోతే అమ్మాయిలతో బిహేవ్ చేసే విధానం ఇదేనారా? ఆ అమ్మాయిలతో బిహేవ్ చేసే విధానం గురించి నువ్వు నాకు చెప్తున్నావు. నువ్వు ఎంత గట్టి కొట్టేవే. సర్లే కానీ నువ్వు బయలుదేరు. చీకటి పడిపోయింది, పొద్దునే వెళ్తాను. నువ్వు ఇప్పటి వరకు ఉండి చేసింది చాలు. నువ్వు ఫస్ట్ బయలుదేరు. నా మీద నమ్మకం లేదా నీకు? నువ్వు ఫస్ట్ పోరా బయటికి. తాగు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లయ. నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు. మన స్టాఫ్ అందరినీ కాన్ఫరెన్స్లో పెట్టు. ఓకే సార్, 1 minute. హాయ్ గైస్, ప్రాజెక్ట్స్ ఎంతవరకు వచ్చాయి? ఓకే లయ, ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అప్డేట్ చేయి. ఓకే సార్. హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ దగ్గరలో ఏ ఆఫీసర్ ఉన్నా వెంటనే రెస్పాండ్ అవ్వండి. చెప్పరా. ఎక్కడా? గెస్ట్ హౌస్లోనే ఉన్నా. అయితే ఉండు, మంది వేద్దాం. నువ్వు నేను చేసిన బుల్షిట్ చాలు. నువ్వేం రావాల్సిన అవసరం లేదు. లేదు, మంది తెస్తా. నా మందు నేను తెచ్చుకుంటా. నువ్వు ఫోన్ పెట్టాయి. అరే ఏంట్రా? అరే మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. చెప్పవే. రే నీ అబ్బా, ఇది మళ్ళీ బ్రేక్ డౌన్ అయిందిరా. అవునా? ఎక్కడున్నా ఇప్పుడు? ఫామ్ హౌస్ దగ్గరలోనే ఉన్నా. మరే నడుచుకుంటూ వెళ్ళిపో మరి. నిన్ను అడిగాను చూడు. ఛే,
బాబు సరుకు తీసుకొని పోతుందిరా. అవునరా. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అయ్యో పాప ఇంగ్లీష్ మాట్లాడుతుందిరా. అయితే మనకి ఫారిన్ సరుకు దొరికినట్టేరా. ఏ పాపా, ఏ పాప ఎక్కడికి వెళ్ళేది? అయితే ఈరోజు మనకి పండగరా. ఎరా నన్ను ఏమన్నా సాయం చేయమంటారా? ఎవడ్రా వీడు? సిఐ పీటర్సన్. అంటే పీటర్ మా నాన్న, నేను ఆయన సన్ను. ఏంట్రా ఇప్పుడు ఏంటి ఇక్కడ? సార్ మీ పని మీరు చూసుకో, వెళ్ళిపోండా. మా పని మేము చూసుకుంటాం. ఒరే నాకు అంకెల్ లెక్కడం చాలా చిరాకు. 1 నుంచి 5 అంకెలు మీరే లెక్క పెట్టుకుని అర్జెంట్గా ఇక్కడి నుంచి పారిపోండి. అయ్యి బాబు బెబ్బెడుతున్నాడు రా. మీరు ఇలా ఎందుకు వింటారా? మీకు హిందీలో అమితాబ్ బచ్చన్ గారు, తెలుగులో పవన్ కళ్యాణ్ గారు, తమిళ్లో అజిత్ గారు, ఇంతమంది చెప్పినా మీరు మారర్రా. సార్ 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 సిఐ పీటర్సన్ గన్నుకు పని చెప్తున్నారా మీరు? చెప్పండి రా, మీలో ఫస్ట్ ఎవరు షూట్ చేయమంటారు? సార్ 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 కాల్చమంటారు? సార్ ఓకే సార్. అసలుతో చెప్తే వినరా మీరు? మీరు ఓకేనా మేడం? ఓకే. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే దగ్గరే ఫామ్ హౌస్. నేను డ్రాప్ చేస్తాను పదండి. అయ్యో పర్లేదు, నేను మళ్ళీ వాళ్ళు వస్తారేమో. సరే పదండి. చాలా థ్యాంక్స్ అండి. నా నెంబర్ ఉంది కదా, మీకు ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ఓకే అండి. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా కాల్ చేయండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. సరేనండి, ఉంటాను. బాయ్. నేను రావచ్చా? నో 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 వద్దు. అంతా బాగానే ఉంది కదా. ఫైన్. బాయ్. బాయ్. ఈడబ్బా. చెప్పరా. రే నువ్వు వదిలేవంటే ఈడు తగులుకున్నాడేంట్రా? ఏమైంది? ఈ పోలీసోడేంట్రా బాబు, అసలు నా వెంటే పడుతున్నాడు. నువ్వు ఈవినింగ్ అమ్మాయిగా మారాకే కదా నీ వెంటబడేది. నువ్వు ఈవినింగ్ కనిపించుకు, ఆడే మర్చిపోతాడు. సరేలే. వీడెవడు? వీడున్నాడేంటి? స్వామి, ఆ శంకర్ గారి గురించి డీటెయిల్స్ కనుక్కొని చెప్పు నాకు త్వరగా. అలాగే సార్, ఒక 2 days time. నీకు ఓన్లీ ½ an hour టైం ఇస్తున్నా. నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి, త్వరగా కనుక్కొని చెప్పు. ఓకే సార్.
చెప్పు స్వామి. సార్ మీ అనుమానం కరెక్టే సార్. ఆ శంకర్ గారు పెద్ద ఉమనైజర్ అంట. వాడికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది సార్. వాడు అమ్మాయిలతో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంటాడంట. చాలామంది ఉన్నారు సార్ వాడి బాధితులు. వాడి సంగతి నేను చూసుకుంటా. ఏయ్, ఎవరు నువ్వు? ఆ అమ్మాయిని ఏం చేసావు? ఆ అమ్మాయి ఎక్కడా? ఏ అమ్మాయి? అసలు ఎవరు నువ్వు? పోలీస్. లాస్ట్ టైం ఆ అమ్మాయిని ఎక్కడే డ్రాప్ చేశాను నేను. ఆ అమ్మాయికి ఊరు పేరు లేదా? ఊరు పేరు నాకు తెలియకపోవచ్చు, కానీ లాస్ట్ టైం ఆ అమ్మాయిని కలిసింది నువ్వే. నీ దగ్గర కంప్లైంట్ ఉందా? అరెస్ట్ వారెంట్ ఉందా? వారెంట్ లేదు కాబట్టే వెనక్కి వెళ్తున్నా. 24 గంటల్లో ఆ అమ్మాయిని నా ముందు ప్రవేశపెట్టకపోతే నీ సంగతి తెలుస్తా.